పార్లమెంట్లో కానీ ఇటు రాజ్యసభలో కానీ అమరావతి రాజధాని అని ప్రతి ఒక్కరూ కూడా దానికి పూర్తి మద్దతు పలికారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అదేదో మా వి గన్ అని కొత్త పేరు అమరావతే కదండి మెయిన్. అమరావతి లేనిది ఇదంతా రాజధాని లేదు కదా. ఏకైక రాజధాని కావాలంటే మనకు అదే కావాలి. 3 రాజధానులు అంటే ఇప్పటికే అందరూ నానా యాతలు పడుతుంటారు. ఇంతవరకు ఒక ఏరియా కూడా డెవలప్ కాకుండా అంతా ఇదిగా ఉంది. వైజాగ్ వెళ్ళేసరికి అందరూ వైజాగ్ వచ్చేసింది. మన గుంటూరుకు వచ్చేసరికి గుంటూరు జిల్లా ఒక రాజధాని పేరు మీద ఉంటుంది, కానీ మిగిలిన మనకు కూడా డెవలప్మెంట్ కనపడాలి. అది మనకు కూడా రాజధాని ఇప్పుడు తెనాలి ఏరియా ఉంది. తెనాలి ఇది పార్లమెంట్ మొన్నటి దాకా, ఇప్పుడు అది లేదు. మనకి ఇది వచ్చేసరికి మరి రావాలి కదా మొత్తం. మరి పార్లమెంట్ ఉన్న వాళ్ళు కొంత డెవలప్ అయింది. ఇప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ అనేది కూడా మనకి ఈ ఏరియాలో కూడా అంత ఇదిగా కనపట్ల. మరి నేను మీరు చూసుంటే సార్ పార్లమెంట్లో కానీ అలాగే రాజ్యసభలో కానీ అంటే వైసీపీ నాయకులు వెళ్ళిపోయిన తీరు, వాళ్ళు వాకౌట్ చేసిన తీరు అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా, అమరావతికి మేము అనుకూలం కాదు అని ఒప్పుకుంటూ, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాత్రం మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని మాట్లాడు. ఈ 2 నాలుకల ధోరణి ఎలా చూడాలి? అమరావతి అంటే వ్యతిరేకం కాదని అంటున్నారు అక్కడ, కానీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ బాయ్గాడ్ చేసి పారేశారు. బాయ్గాడ్ చేశారు. దాంట్లో కూడా పార్లమెంట్లో కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఇదిగా మాట్లాడేసి చేశాడు. మిగిలిన వాళ్ళు అసలు కొంతమంది అసలు కూడా మాట్లాడలేదు. ఆయన అక్కడే కదా ఎక్కువ. మేము ఇప్పుడు మిథున్ రెడ్డి కొద్దిగా మాట మాట్లాడాడు. అవినాష్ రెడ్డి అసలు వాయిసే లేదు. అసలు ఆయన మేలకుండా సైలెంట్గా కూర్చున్నాడు. ఇలాంటి నాయకుల్ని నమ్మి ఇంకొకసారి అవకాశం ఇచ్చే ఇంకొక అవకాశం ఇచ్చేదంటే చాలా మంది అది అదే మా వి గన్. అసలు ఆ పేరేంటి సార్? మా మచిలీపట్నంలో మా వి గన్ అనేది అదే చివరికి ఆ గన్ అని పెట్టుకొచ్చాడు. మళ్ళీ దాన్ని ఆ గన్ అనేది తర్వాత మరి ఆలోచనలో ఏముందో మరి అది. రాజధాని అమరావతి అనుకున్నది ఎలా ఉంది, అట్లాగే మా వి గన్ అని అంటే చివరికి ట్రోల్స్ చేస్తున్నారు సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా. సార్ అంతకుముందు ఈయన అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అదే అదే ఆయనకే వదిలేయాలి. ఎందుకంటే అది కనపడుతుంది ఇప్పుడు ఇన్నేళ్ల రాజకీయాల్లో. ఇప్పుడు రాజధాని విడిపోయి హైదరాబాద్ డెవలప్ అయ్యాడు కూర్చునేసరికి మనదాకా ఇక్కడ డెవలప్ చేయలే. వీళ్ళు ఓన్లీ హైదరాబాద్ అని చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు అంతా ఒకేసారి రావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి. అదే మొదట్లోంచి అక్కడ ఇక్కడ సగం డెవలప్ చేస్తూ ఉంటే ఇవాళ ఇంత బర్డన్ ఉండేది కాదు రాజధానికి కూడా. ఇవాళ ఇదంతా ఇంత కోట్లు పెట్టి మళ్ళీ ఇవన్నీ చేసుకొని పెట్టాల్సినంత అవసరం లేదు. అంటే 5 కోట్ల మంది కూడా దాన్ని అంటే ఒప్పుకోవడమే కాక ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా సగర్వంగా వాళ్ళు కూడా అవును మీకు ఒక రాజధాని అమరావతి ఉండాలని వాళ్ళు కూడా మనకి సపోర్ట్ ఇవ్వడం. మరి అంత దేశంలో అందరూ ఇచ్చేసి ఒక్క పార్టీ తప్పితే వీళ్ళు ఎంతమంది ఉన్నారు, పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళు నలుగురు ఇవ్వకపోతే ఇప్పుడు అక్కడ ఆగలేదు కదా. అది ఇప్పుడు వాళ్ళకే అది 6 సీటు. అది అంతకన్నా ఇంకా చెప్పాలి. రాజధాని అంటే చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది కదా. ఇప్పుడు మొన్నటిదాకా అది లేక 3 మొక్కలు ఆటాడి కాసేపు వైజాగ్ అని, కాసేపు గుంటూరు అని, కాసేపు బయటకని తలా రకంగా చెప్పుకుంటూ వచ్చి చేసుకుంటూ వచ్చారు. అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికేమో రుషికొండ కట్టేసి అది అంతా కనపడకుండా పోయి మరి 500 కోట్లు దండగా పెడుతుంది. మరి ఎవరిదో ఇది రాష్ట్రం రాజధాని ఇప్పటికే 500 కోట్లు పెడితే ఊళ్ళు బాగుపడేది అనుకోవటం. 99 బాబాయ్ అవును ఇచ్చావు అవును బాబాయ్. ఈరోజు ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. మన రాజధాని అమరావతి అని సగర్వంగా చెబుతున్నా. 99 కోట్లు గౌరవంగా చెబుతున్నా. అటువంటి చరిత్ర జగన్ నేను వస్తే అసెంబ్లీలో పిచ్చాడు అండి. వాడు పిచ్చాడు, వాడు అని కూడా పెట్టండి. మీకు లోగడ కూడా ఒకసారి చెప్పా, జైలు పోవటానికి కూడా సిద్ధమే. వాడు వచ్చి పరమ దరిద్రుడు, దొంగ. మరి అట్లాంటి వ్యక్తి ఇంకా అదే అంటే మా ఎంపీలు మాట్లాడతారు, లేకపోతే మేము అమరావతికి అనుకూలం, మేము అమరావతిని ఏం చేయడం, నాకు ఇక్కడ కాపురం ఉంది, చంద్రబాబు కాపురం లోగడ ఇచ్చాడు. అటువంటి స్టేట్మెంట్లు మర్చిపోయి ఈ పని చేశాడంటే మరి వాడిని ఏమనుకోవాలి? పిచ్చాడు అనుకోవాలి. లోగడ నేను స్వాగతిస్తున్నాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పినాడు. ఇప్పుడు 3 రాజధానులు పెట్టి నాకు ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడితే వాడు పిచ్చాడుగా. మంచి అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, లేకపోతే ఎంతకైనా దిగజారొచ్చు అనేది నిరూపిస్తున్నాడు. ఇక జగన్కు మించిన వాడు లేడు. అబద్ధాలు ఆడటంలో జగన్కు మించిన వాడు లేడు. ప్రపంచ చరిత్రలో లేడు.
దౌర్భాగ్యుడు. అలాంటి చరిత్ర ఉన్న వ్యక్తి కనీసం సరే నువ్వు ప్రజలను మోసం చేసావు, మా బాబాయిని చంపేశారు అన్నావు, అదేమంటే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, రాజధాని ఉండాలన్నావు, ఎన్నో మాటలు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చావు. కనీసం ఏమన్నా చంపాడంటే ఇంకా అంతకంటే చరిత్ర ఏముంటుందండి? అసలు దండం ఎంత పెట్టేవాడు ఎవడున్నాడు అంటే ఇది గొడ్డలకు పోటు, గొడ్డలు పెట్టి నరికే సిగ్నల్ అన్నమాట. దండం ఎత్తి పెడతాడు ఎవడైనా ఇస్తాగా అంటే గొడ్డలు పెట్టి నరకటం మా పార్టీ సిద్ధాంతం. అంతేగాని రాష్ట్రం బాగుండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. సరే ఈ వయసులో కూడా ఆయన చంద్రబాబు గారు కష్టపడుతున్నారు, మనం కూడా సహకరిద్దాం అనేది లేకపోగా ఇంకా ఏదో కొత్త పేరు చంద్రబాబు నాయుడు ప్రపంచ చరిత్రకి ఎక్కాడు. ఆయన జవుల్లో పడితే ఇతర దేశాలు కూడా ధర్నాలు చేశారు. ఏమండి అటువంటి చరిత్రకి పరిపాలన విధానంలో భారతదేశంలో ఆయన కొట్టినాడు లేరు. జడ్జీలు ఉండొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు, కానీ పరిపాలన విధానంలో ఆయన కొట్టినాడు లేరు. అది అందరూ ఒప్పుకుంటారు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయిన రోజు అనుకోవచ్చు. మనం మన రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకునేలాగా సగర్వంగా చెప్పుకోవచ్చు. 199 ఇట్లాంటి జగన్ గారు పిచ్చాడు ఉంటాడు ఎవడన్నా ఒకడు, అట్లాంటి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా జైలు పోతాడండి. ఇప్పుడు దాకా కొంతవరకే ఆగారు, ఇక జైలు ఏడు జీవితం. జైల్లో కూడా ఇక రావటానికి బయట రావటానికి లేకుండా చట్టం చేస్తారు. పార్లమెంట్లో బిల్లు, రాజ్యసభలో బిల్లు పాస్ అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అక్కడ కాదు ఇక్కడ అని చెప్పి మాట్లాడే విధానాన్ని ఆ మనసు మారలా. నేను నెక్స్ట్ ఎపిసోడ్ నేనే మళ్ళీ ఇరగదీస్తాను అనే నిదానంతో ఉన్నాను, కానీ నా పని అయిపోయింది, నేను మడిసిగా నా బతుకుదాం అనే నినాదం లేదు. ఏంటి ఇంకా నేను వస్తాను, నేను చేస్తాను, మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తాననే లెక్కలోనే ఉంటాడు. మడిసిగా మారి మీకే అని ఒక మాట అంటే ఇలువ ఉంటుంది. జగన్ అనేవాడు మంచివాడేలే, చేసినా ఇవాళ నిలబడ్డాడు, ఒక మాట చెప్పాడు అనే ఇలువ ఉండేది. ఇలువ కూడా లేకుండా బాగొట్టుకున్నాడు. మన అసెంబ్లీలో అత్యవసర సమావేశం పెట్టి దానికి ఒక తీర్మానం చేసినప్పుడు రాలా. ఆ రోజు పార్లమెంట్లో లేకపోతే రాజ్యసభలో వాళ్ళు ఉన్న వాళ్ళ నాయకులకి చెప్పాలా. మొన్న ప్రెస్ మీట్ అప్పటికప్పుడు పెట్టి అదేదో మచిలీపట్నంలో మా విజయవాడలో ఆ గుంటలు పడ్డాయి, వాళ్ళ ప్లాట్లు సరి చేయండి. పెట్టిన గుంటలు ఎవరు? నువ్వేగా దోసుకుపోయింది మట్టి మొత్తం. ఇసుక దోసుకెళ్తీవి, ఐరన్ దోసుకెళ్తీవి, మెటల్ దోసుకెళ్తీవి, మొత్తం దోసుకెళ్ళిపోయా. ఇవాళ గుంటలంటే ఏం సమానం చూస్తాడు? ఇవి ఉన్నాయన మావి గన్ కొత్త పేరేదో సూచించాడు. అసలు కనీసం 5 కోట్ల మంది ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇతర రాష్ట్రాలను చూసన్నా సిగ్గు తెచ్చుకోవాలి. ఆంధ్ర ఇట్లా చేస్తుంటే ఇదేందా ఇట్లా చేస్తున్నాడని ఇప్పుడైనా మనిషిగా బతికే వ్యవహారం చూసుకుంటే జగన్ పర్వాలేదులే మారాడులే అనుకుంటారు. ఆడు మారటం లేదు, ఏమీ లేదు, వాడు నాశనం. వాడు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, ఏదో అవుతుంది. మొత్తం మీద బాబాయ్ అంటే ఈ రోజు పార్లమెంట్ లో అటు రాజ్యసభలో ఒక బిల్లు పాస్ చేసుకుని మనకంటూ ఒక బలం, ఇది ఈ రోజున చట్టబద్ధత కలిగిన రాష్ట్రం అనిపించుకున్నాం. ఇక ఇప్పటి నుంచి ఏదైనా కదిలించడం కానీ లేకపోతే ఏమన్నా బెదిరించడం కానీ ఎవరైనా బెదిరే అవకాశం, ఇంకా బెదిరే అవకాశాలు లేవు, అయిపోయింది. అసలు ఏమి లేదా, ఆ సినిమా లేదు. వాడు బట్టలు ఉండేది చూసుకోమను, వాడు బట్టలు ఉండేది చూసుకోమను. అది ఇక నమ్మటం లేదు, ఏం లేదు. వాడు చేద్దాం ఆ విషయంతో మామూలుగా లేరు. ఆడు అసలు ఆడికి వెళ్ళి పాదయాత్ర కూడా చేయలేడు. ఆ రోజు వాళ్ళ ప్రజలను చేసిన, అమరావతి జనాన్ని చేసిన బాధ వాడు కడుపులో మామూలుగా లేదు. ఎవరు ఆడు వెళ్ళి కనీసం దాంట్లో కాలు పెట్టలేడు. అది అందరూ ఒప్పుకుంటున్నారు. రాజధాని ఈ రోజున అమరావతి అని చెప్పి ఒక చట్టం చేసుకునే పరిస్థితికి వచ్చాము అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అదేదో మావి గన్ అని పెట్టుకోండి, నా పేరు కూడా కలిసి దానిలో అని మాట్లాడుతున్నట్టే ఆయన పిచ్చోడండి. పిచ్చోడని ఏం మాట్లాడతాడు? అసలు అతని దగ్గర అర్హత అలాంటి రాష్ట్రానికి అలాంటి పేరు పెట్టుకునే అవకాశం లేదండి. అసలు ఎట్లా చెప్పండి? మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో గన్ తీసుకోండి అంటే అది తీసుకోమందాం. మిగతా రాష్ట్రం అంతా, మిగతాదంతా అండి. విజయవాడ గుంటూరు కాదు కదా, అటు రాయలసీమ ఉంది, ఇటు మరి శ్రీకాకుళం ఉంది, ఆ పేరుని కూడా పెట్టుకోవాలిగా. అదేమంటే అసలు ఇక్కడ ఏం చేయట్లేదు, తీసుకెళ్లి మొత్తం అంతా అమరావతిలో పెడుతున్నాడు చంద్రబాబు అంటాడు. ఎవరు పెట్టారండి? కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు నాశనం అయిపోయింది. ఎవరు చేశారు ఈ అప్పంతా? ఎవరు తీసుకెళ్లారు ఈ డబ్బంతా? ఏడ అదే పోయిన 5 సంవత్సరాలు కనుక ఇదే రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు కాదు ఇంకో ఆయన డెవలప్ చేసే మనిషి ఉంటే ఇవాళ ఈ గతి పట్టేది కాదు కదా ఈ రాష్ట్రానికి. చివరికి అమరావతిలో రోడ్లు కూడా తవ్వుకుపోయి కంకర కూడా నేను కళతో చూశాను. అది నేను కళతో చూసాను తోటం. నేను ఎందుకంటే మందడం మాకు రిలేషన్స్ ఉన్నారు. తవ్వుతుంటే ఇదేం తవ్వుకెళ్తున్నారంటే అక్కడ రౌడీజం మళ్ళా ఆ రోజున
ఆ మహాతల్లులు పుణ్యం అండి ఇది. చంద్రబాబు నాయుడు ఓకే, ఆ మహాతల్లులు కనుక బయటికి రాకుండా ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లేదు అసలు. అన్నేళ్ళు వాళ్ళ ఉద్యమ శిబిరాలకు అంకితం అయిపోయి పండగ లేకుండా పబ్బం ఎట్లా లేకుండా కొట్టారండి వాళ్ళని, ఎట్లా కొట్టారు? ఒక తలుచుకుంటుంటే ఇప్పటికీ ఇక్కడ నీళ్ళు వస్తాయి. ఓ ఆడవాళ్ళని అయితే ఇట్లా జాకెట్లు పెట్టి లాగి కొట్టి లేదా కర్ర పెట్టి కొడితే ఒక ఆమెకి సూపు దిగింది. ఇవన్నీ ఏంటండి అసలు? ఇదేనా రాక్షసత్వం కాదా? ఇప్పటికీ కూడా అదే విషయం కక్కుతున్నాడు. ఇప్పటికీ అదే మైండ్ సెట్. క్రిమినల్ మైండ్ అండి అది. నమ్ముతారా సార్ ఆయన? ఎవరైనా ఇంకా నమ్మే అవకాశాలు ఉన్నాయి? ఎవరు నమ్ముతారు సార్? వాళ్ళోడే నమ్మట్లేదు. మేము అనేవాడు నమ్ముతాం, వాడు చెల్లెలే నమ్మట్లా. ఆ చెల్లెలు లేదు, ఈ చెల్లెలు లేదు. వాడు బాబాయిని చంపింది, ఇంత మట్టికి గతి లేదు. తను ముఖ్యమంత్రిగా ఉండి అదే సాల్వ్ చేసుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏం చేస్తాడు? చేయగలడా? సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్న మాట ప్రకారం ఇప్పటికీ అదే కమిట్మెంట్తో ఒక పక్క పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు తేవాలి అని ప్రయత్నం చేస్తూనే మరోవైపు ఈ రాజధాని పట్ల నమ్మకం కలిగించాలని చెప్పి ఈ రోజున పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ బిల్లు పాస్ చేయించడం, దాని వెనక ఆయన రాజకీయ ఆయన దురంధరుడు అండి, రాజకీయ దురంధరుడు. ఆయన ఎంత సైలెంట్గా ఉన్నాడో మోడీని అట్ట ఉంచాడు, కిందకి చేయించాడు పార్లమెంట్ చేత. అది గొప్పతనం. అది ఆయన నిబ్బతుగా ఉండటమే ఆ పని జరిగింది. సంతోషం అండి. కాస్త ఏందండి, క్యాపిటల్ ఏంటంటే మనం సగర్వంగా చెప్పుకునేలాగా అమరావతి. మాది అమరావతి అండి. అమరావతి గర్వంగా చెప్పుకుంటాం అండి. కాస్త ఇవన్నీ పిచ్చోడండి, పిచ్చోడి చేతిలో రోళ్ళి. జగన్మోహన్ రెడ్డి గారు సలహాలు ఇస్తున్నారు. 3 ప్రాంతాలు, అటు మచిలీపట్నం, ఇటు విజయవాడ, ఇటు గుంటూరు కలిపి మావి గన్ అని పెట్టుకోండి అని పేరు. అసలు ఏంటి, ఎలా చూడాలి ఆయన మాటలు? అసలు చట్టబద్ధత అంటేనే దౌర్భాగ్యం. ఈ ఇండియాలో ఎక్కడ లేదు ఇట్లాంటిది. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్కి ఇంత దౌర్భాగ్యం పట్టిందని నా ఉద్దేశం. చట్టబద్ధత చేసేటప్పుడు దేశం మొత్తం అన్ని పార్టీలు, ప్రతి పార్టీ కాంగ్రెస్తో సహా అందరూ ఓకే చెప్పారు అమరావతి రాజధాని అని. మనం ఆంధ్రప్రదేశ్ నాయకుడు ప్రతిపక్షం హోదా లేకపోయినా కానీ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన మటుకు మావి గన్ అంటే ఏందో, మావి అంటే తెలియదు ఎవరికి. కొత్త రకం భాష తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు సబబు? జనం అందరూ, మన ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోవాలి, తెలిసిన వాళ్ళు చెప్పాలి వాళ్ళకి. ఇది నా ఉద్దేశం. ఒక పక్క నుంచి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అంటాడు, నా కాపురం ఇక్కడే ఉందంటాడు. ఇంకోవైపు మీరు అన్నట్టుగా చివరికి మన రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా మద్దతు ఇస్తుంటే వీళ్ళు మాత్రం బయటకు వచ్చేసి వాకౌట్ చేసేయడాన్ని పార్లమెంట్ లో. నేను చెబుతుంది అదేనండి. ఇప్పుడు వీళ్ళు వాకౌట్ చేయటం మాది పార్టీ కాదని వాళ్ళే చెప్పుకుంటున్నారు చివరికి వచ్చి. ఇప్పుడు రాజ్యసభ పెట్టినందుకు, లోక్సభ పెట్టినందుకు మంచి చెడు ఇది కాదు, అక్కడ అంటే ఇక్కడ చెప్పుకోవాలి. చెప్పుకోకుండా నేను బయటికి వెళ్ళిపోతున్నాను అంటే వెళ్ళిపోతారు వీళ్ళు. రాష్ట్రం నుంచి కూడా వెళ్ళిపోతారు. ఈ పార్టీ వెళ్ళిపోతే ఉండదు. నాకు తెలిసి ఇది అయిపోయింది, ఈ పార్టీ పని అయిపోయింది, నిన్నటితో అయిపోయింది. మేము కూడా 10 మంది అందరు చెప్పుకుంటున్నారు, మేము కూడా అదే చెబుతున్నాం. ఇది ముగిసిన చరిత్రే పార్టీ కూడా, వైసీపీ కాంగ్రెస్ అనేది. అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ లేకపోతే అమరావతిలో సార్ గత 5 ఏళ్లలో వాళ్ళ ఉద్యమం కానీ, ఆ బూటుకాళ్లతో వాళ్ళ తన్నులు తినదు కానీ, మళ్ళీ వాళ్ళ మొహాల్లో చిరునవ్వు కానీ, ఆ సంతోషం కానీ నిన్న చూసినట్లయితే, మీరు పేపర్లో కానీ లేదా వార్తల్లో కానీ చూసినట్లయితే వాళ్ళ గురించి ఏం చెప్తారు సార్? వారి గురించి చెప్పడం కాదండి, వారందరి తరఫున రాజధానికి ప్రధానమంత్రి వాళ్ళందరూ మట్టి తీసుకొచ్చి ఒక కుప్ప పోసి అది ఒక శాసనంగా పెట్టుకున్నారు. అక్కడికి వచ్చి ఒక 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు మోకరిల్లి పడుకొని 2 నిమిషాలు అట్లాగే ఉండిపోయి భావోద్వేగానికి గురయ్యాడు. అలాంటి నాయకుడు మనకి అవసరం కదా. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ గురించి ఎక్కువ చెప్పుకోవడం కూడా మన తప్పే. నాకైతే ఇష్టం లేదు. కానీ మరి పదే చెప్తున్నాడు కదా సార్, మళ్ళీ మేము వస్తే అసలు అసెంబ్లీలో మార్చుకోలేమా, అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో లేనే లేదు, రాష్ట్రానికి క్యాపిటల్ అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు అసలు ఆ పార్టీ ఉంటుంటేగా రేపు ఆయన వచ్చేది. పార్టీ ఉండి నిజంగా వస్తే అసలు ఇవన్నీ ఉంటాయి. అసలు అన్ని పార్టీలు ఇచ్చిన తర్వాత నీకు సపోర్ట్ చేసే పార్టీ ఏది? నువ్వు 4 పెట్టుకెళ్తే అవుద్దా? కాదుగా. ఒకవేళ అయినా కానీ ఇది కాదు, అసలు ఇది లేదులేంటి. పార్టీ లేనప్పుడు మనం ఇంత డిస్కస్ చేయడం కూడా. చివరిగా మనకేమి భూములు లేవు, అమరావతి ఏమో మనకు దగ్గరగా కాదు, కొద్ది దూరంగా ఉన్న ప్రాంతమే అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధాని చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాని మీద ఇప్పుడు దీనికి అందరూ ఆయన 3 విశాఖపట్నం ఇస్తానా వాళ్ళు కూడా దీనికే సపోర్ట్ చేశారు అమరావతికి. ఇటు కర్నూలు వీళ్ళు కూడా ఇటు సపోర్ట్ చేశారు. అన్నిటికీ సెంటర్లో ఉండి నీరు ఉంది, పవర్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, రైల్వే ఉంది. ఇంత ఉన్న చాట కాకుండా ఎక్కడో తీసుకెళ్ళి పెట్టుకుంటామంటే ఇదివరకు కర్నూలు పెట్టి ఏం చేశారు? మార్చుకొచ్చి హైదరాబాద్ పెట్టారు. ఇట్లా జరుగుతుంటుంది.
దీని గురించి ఇంత డిస్కస్ చేయడం కూడా నాకైతే ఇష్టం లేదు. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈరోజు ప్రపంచమంతా కూడా అమరావతి రాజధాని అనగానే ఎంత చక్కగా అవును మా రాజధాని అమరావతి అని ఇతర రాష్ట్రాల ఎంపీలతో సహా మద్దతు ప్రకటిస్తాడు. చెప్పినా కూడా అట్లా మాట్లాడుతున్నాడు, ఏమన్నా మైండ్ పోయి మాట్లాడుతున్నాడు. అసలు ఏడన్నా ఒక రోడ్డు వేసాడా, ఒక గొయ్యి బూడిచాడా? ఇప్పుడు వచ్చినాక ఎన్ని రోడ్లు వేసారు, ఎంత భవిష్యత్తు ఉంది, జనం అందరూ ఆనందంగా ఉండారు. అసలు ఆడు ఆ 11 సీట్లు కూడా రావు ఈ దెబ్బ. ఆడు అట్లా వాగుతుంటే జనం సేదరించి కొడతారు, రాజ్యాల్లో బొమ్మని ఎమ్మడిపడి కొడతారు ఈ దెబ్బ. మరి అదేమంటే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నా కాపురం ఇక్కడే ఉంది, చంద్రబాబు కాపురం లేదు, లోకేష్ కాపురం లేదు, పద్దాకల కూతుళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, పద్దాకల కూతుళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు ఆడ దాసు. అట్లా వీళ్ళు బాటలేదుగా, ఏడేమంటున్నారుగా. అసలు ఆడికి ఏం మాట్లాడతాడు అర్థం కావట్లేదు. అసలు ముఖ్యమంత్రి చేశాడని కానీ 5 ఏళ్ళు అసలు ఏం తెలియదు ఆడికి, రాజకీయం తెలియదు. వస్తాడు. అసలు ఇది ఏమన్నా రాజధాని అనుకుంటున్నాడా, ఇదేమన్నా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నాడు. అవేం కుదిరేది కాదండి, బ్రహ్మాండంగా ఉంది, ఏం ఇబ్బంది లేదు. ఆడుండగా మరీ నాశనం అయిపోయారు జనం, ఇప్పుడు ఆనందంగా ఉండారు. అందరు పొలాలు ఒరిజినల్ నా దగ్గర పెట్టండి, డూప్లికేట్ మీ దగ్గర ఉంచుకోమని గొడవ చేసాడు. రైతులే వ్యతిరేకం అయ్యారు. లేకపోతే అంత దారుణంగా ఎందుకు పోతాడు? 11 సీట్లు అసలు వేసేవాళ్ళు కూడా వేయలే. అసలు ఏమన్నా మంచి చేసి ప్రతిపక్షంలో ఉండి మంచి చెడి మాట్లాడుకోవాలి. మరి గొడకాడ పిల్లల కన్నా దారుణంగా మాట్లాడుతుంటే ఏమి ఇది అవుద్దండి? అసలు అవుతాడు బట్టలు తీసుకొడితే కానీ ఆడు ఏ కాడికి ఆడు రౌడీ జనమే కానీ ఆడికి రాజకీయం తెలియదు. అట్లా చేసి ఇప్పుడు మొత్తం మీద మన రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందా? అసలు పిల్లలు కూడా చెప్పుకుంటున్నారు, రాష్ట్రం మొత్తం చెప్పుకున్నారు, కేంద్రాల్లో కూడా ఇచ్చారుగా. ఇంకా ఏం చెప్పినా ఏం కదిలేదు, ఈడు వాక్కోవటం తప్పితే ఈడు ఇంకా ఆడు అనుకోవటం కానీ పిల్లలు కూడా నమ్మరు. అయిపోయింది ఆడి సినిమా, అసలు ఆడికి మైండ్ చేంజ్ వచ్చింది ఆడి, అంతే, ఏమి ఇబ్బంది. బాబాయ్, ఈ రోజున అమరావతి రాజధాని అటు రాజ్యసభలో కానీ అటు పార్లమెంట్లో కానీ బిల్లు పాస్ అయింది. జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు అమరావతి కాదు, కొత్త పేరు ఏదో పెట్టాడు, మా వి గన్. అటు మచిలీపట్నం, ఇటు విజయవాడ, ఇటు గుంటూరు అంటున్నాడు. ఏంటి అసలు అన్నీ అడ్డంకాలు చేసి అడ్డంకాల పనులు చేసే పనులే కానీ ఆయన మంచి పని చేద్దామని రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఏది చేసి చచ్చాడు. గేదెలు కాసుకునేవాడు నయం ఆడికంటే. కులం ఏదన్నా కానీ కాక వాళ్ళు రెడ్డులే, వాళ్ళే అంటున్నారు ఆ జగాన్ని. ఈ జగం ఉండకూడదు, మన రాష్ట్రంలో ఈ జగం ఉండకూడదు, జగాన్ని తప్పించేసేయాలని వాళ్ళే చెబుతున్నారు. కనీసం 5 ఏళ్ళు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసావు గతంలో. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూస్తున్నావు కళ్ళతో. ఇక్కడే నేను కాపురం పెట్టానంటున్నావు, కానీ ఉపయోగం ఏంటి? ఇక్కడ కాపురం పెట్టినా ఏ కాడి దోసు వ్యవహారాల్లో ఉంటాడు కానీ శుభ్రంగా అందరికీ చేద్దామనేది మనిషికి అసలు లేదు. జగన్ గారికే ఏమీ లేదు. అది అట్లాంటి వ్యవహారాలు ఏ కాడికి కొట్టుకోవటమా, అని చంపటమా, ఇంకోని చంపటమా. ఈ ప్రదేశంలో మనుషులు ఉంటారు అతని దగ్గర, అట్లా ఏలుతున్నాడు. ఈరోజు పార్లమెంట్లో పక్క రాష్ట్రాల మంత్రులు కూడా మనకి సపోర్ట్ చేశారు, అక్కడ ఉన్న ఎంపీలు కూడా సపోర్ట్ చేశారు మనకి. వాళ్ళు ఒకటి చేసిన వాళ్ళు ముగ్గురు ఒకటి చేస్తే ఏమైద్ది అక్కడ. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చేశారుగా, ఢిల్లీలో పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చేశారుగా. ఆడి పని సాగదు, సత్తాడు, ఆడు అట్టా చేస్తాడు. ఎవడు నొప్పు తెస్తాడు, ఆడు ఎవడి వల్ల అయితే ఆడవల్ల కాదు, సావదు, ఏదో చెబుతా ఉంటాడు. రాజధాని అమరావతి అని ఒక చట్టం చేసిన సంతోషంగా ఉందా లేదా? సంతోషంగా ఉండాలి, అందరికి సంతోషంగానే ఉంది. రాష్ట్రం మొత్తం అంతా, దేశం అంతా బాగానే ఉంది. పక్క దేశాల వాళ్ళకి కూడా బాగానే ఉంది. రాజధాని చేస్తాం. ఈ జగం అక్కడ చెబితే సరిపోయిద్దా, లేకపోతే ఆడి మనుషులు చెబితే సరిపోయిద్దా? అవన్నీ జరగని పనులు రాజకీయంలో లేడు. జగం ఏ కాడికే దోపిడీలు దొంగలు ఎమ్మడి తిరుగుతాం తప్పితే ఒక రాజకీయంలో చేద్దాం అనేది లేదు. ప్రజలకు మంచి చేద్దాం, బాగా లేని వాళ్ళకి కూడా మంచి చేద్దామని లేదు. అందరం దోసి తింటాం ఎదవా. ఇక నమ్మరు, ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మరు. బాబాయ్, ఈ రోజున రాష్ట్రం మన పేరు చెప్పుకోవడానికి, అంటే అమరావతి అని ఒక పేరు చెప్పుకోవడానికి ఇన్ని కోట్ల మంది తాపత్రయపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంకా వెళ్ళి గుంటూరులో పెట్టుకోండి, లేకపోతే మచిలీపట్నం పేరు తీసుకోండి, మా వి గన్ అని పెట్టుకోండి అని అసలు ఆయన మాట్లాడే మాటలు. ఆయన అవివేకం ఒకటి. 2 ఎంప్లాయీస్ది చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకున్నాడు. ఆయన భవిష్యత్తు బాగుంటుందని పరిశ్రమలన్నీ తెస్తున్నాడు. రాజధాని ఉంటే చట్టబద్ధత కల్పిస్తే
దానికి అవును, పరిశ్రమలు వస్తాయి, ఒక నమ్మకం ఉంటుంది అందరికీ. ఓ బెనిఫిట్. ఆ, దానివల్ల ఎంప్లాయీస్కు పూర్తి సేఫ్టీ ఉంటుంది. అవును, వాస్తవం. జగన్ చెప్పేదన్నీ మాయ మాటలు, కానీ నేను నమ్మను, ప్రజలు నమ్మరు. అవును, ఇవాళ ఇంచుమించు వాళ్ళు ఈ 18 నెలల్లో 5 లక్షల మంది దాకా వచ్చిన ఉద్యోగాలు అవును, 20 లక్షల మందికి ఇస్తా అన్నాడు. అవును, 20 లక్షల మంది కూడా రేపు ఈ రాజధాని పూర్తయ్యే లోపల మొత్తం కంటెంట్స్ పూర్తి చేస్తారు. అవును. ఇంత ఇదిగా ఆలోచిస్తున్నారు, రాష్ట్రం బాగుండాలని అందరూ కూడా కోరుకుంటుంటే ఇంకా లేదండి, ఆయనకు లేదు, రాష్ట్రం బాగుపడాలని లేదు, కుక్కలు చింపని ఇస్తారు చేయాలని చెప్పి చూస్తున్నాడు. అంతకు మించి రెండో గ్రాస లేదు జగన్కు. ఏ కాడికి దీన్ని నాశనం చేయాలి, ఒకసారి ఓడిచ్చారు కదా, ఆ పగ కడుపులో పెట్టుకొని ఇప్పుడు దాకా ఆయన అదే సాధిస్తున్నాడు ఆంధ్ర ప్రజలను. నువ్వు ఏదైనా మంచి చేస్తే జనాలు గెలిపిస్తారు, లేకపోతే జనాలు కూడా హర్షిస్తారు. అది వదిలేసి ఇప్పుడు రాష్ట్రం మార్చండి, గుంటూరులో పెట్టుకోండి, లేకపోతే తీసుకొచ్చి గుంటూరు అంటాడు, కర్నాలు అంటాడు, కర్నూలు అంటాడు, విశాఖపట్నం అంటాడు. ఇప్పుడు రాయలసీమ నుంచి వస్తారంటే 480 కిలోమీటర్లు. అవును, ఇంత దూరం నుంచి వాళ్ళు రావాలంటే ఎంత కష్టం. అవును, అది కష్టము. రాష్ట్ర ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయము నిన్న సాహోపేతమైన నిర్ణయం అది. ఇంతవరకు సీఎం కూడా చేయలే. సో ఈరోజు మనకు అమరావతి శాశ్వత రాజధాని అంటే రాజధానికి ఒక చట్టబద్ధత కల్పిస్తూ నిన్న రాజ్యసభలో కానీ అంతకుముందు పార్లమెంట్లో కానీ బిల్లు పాస్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానీ ఆయనకి ఏంటి బాబాయ్, ఆయన పరిస్థితి ఏంటంటే ఇక అది మానసికంగా రోగం, ఆయన వల్ల ఏం జరగదు. ఆయన రాజకీయాలు వదిలేయటమే తప్పదు. వాళ్ళ క్యాండిడేట్లే రేపు నుంచి ఎటు చూసుకుందామా దారి అని చెప్పి చూస్తున్నారు. అంతకుమించి ఏమి లేదు దీంట్లో. జగన్ ఏకాకైతాడు. కనీసం అంటే మన ప్రజలు నమ్మారు, గతంలో 151 సీట్లు ఇచ్చారు, మనం 5 ఏళ్ళు ఏం చేసాం, ఇప్పుడు ఎందుకని మనల్ని 11 సీట్లు ఇచ్చారు అనే అవగాహన కానీ ఆలోచన కానీ అతనికి అవగాహన లేదు. అది ఏ కాడికి రాచరికము అవలంబించాలి, మనం తొక్కి పట్టాలి, మనం చెప్పిందే వేదం, మనం చెప్పిందే శాసనం, అలాంటిదే జరగాలి అంతే తప్ప అతని కాడ ఇంకా రెండో ధోరణి లేదు. సో ప్రజలు నిజంగా సంతోషం. అంటే అమరావతిలో భూములు ఉన్నోళ్లే కాదు, భూమి లేకపోయినా అమరావతి చుట్టుపక్కల కానీ అన్ని జిల్లాల ప్రజలు ఈ రోజున అమరావతి మా రాజధాని అని గర్వంగా చెప్పుకునే మూమెంట్ అనుకోవచ్చు అంటారా ఇది? అంతే మరి, హర్షదాయకమైన విషయం ఇది. సో సంతోషం అంటారు. నిన్న పాలాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడుకి. కమిట్మెంట్ ఒక మాట. ఇప్పటికీ ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, నా కాపురం ఇక్కడే ఉందంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉంటే ఉండొచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, వాకిలు కట్టుకోవచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు, కానీ మాట అనేది నిలకడ ఉండాలి. నిలకడ లేని మాట ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు అమరావతి శంకుస్థాపన చేసేటప్పుడు మిమ్మల్ని పిలిచారుగా, మిమ్మల్ని ఆహ్వానించారుగా. అప్పుడు ఏమైంది మీ నోరు? అప్పుడేమన్నా మీ నోరు పడిపోయిందా? పడిపోలేదుగా. అప్పుడు మెదలకుండానే ఉన్నావుగా. అప్పుడే ఖండించపోయావా? అప్పుడే నిర్ణయం తీసుకునేవాళ్ళేమో. ఇప్పుడు ఆయన అన్నీ శంకుస్థాపన చేసి అన్నీ చేసినాక నువ్వు రావటం కక్షపూరక చర్యలాగా అమరావతి వద్దు, నువ్వు చేసావు కాబట్టి నాకొద్దు, నువ్వు మొదలుపెట్టావు కాబట్టి నేను చేయను, ఇదే పాడేవా 5 ఏళ్ళు. వాళ్ళని ఏడిపించి వాళ్ళ ఉసురు పెట్టి వాళ్ళ కన్నీళ్లు చూసి అల్ల కొల్లాలం చేసావు రాష్ట్రాన్ని. రాష్ట్రం ఏమైపోతుందని కూడా నువ్వు ఆలోచించలా. నువ్వెంత బాధ పెట్టావు జనాన్ని, ఎంత ఏడుపు కొట్టావు, ఎంత ఉసురు పెట్టావు. ఆ ఉసురంతా తగిలి నాశనం అయిపోయావుగా. 11 సీట్లు వచ్చినా నువ్వు ఇప్పుడు కూడా ఏంటి అని ఆలోచించుకోలేకపోతున్నావంటే నిన్ను ఏమనాలి? అసలు నీ ఆలోచన విధానం ఏమైంది? అసలు రాజధాని విషయంలోనే నువ్వు మొదలుపెట్టింది అదే. ఇప్పుడు కూడా మొదలు ఆపట్లా నువ్వు, ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోతున్నావు, ఇప్పుడు కూడా ఆపట్లా. మళ్ళీ మేము వస్తే మళ్ళీ మేము అసెంబ్లీలో చేస్తాం, మళ్ళీ మేము వస్తే అది చేస్తాము, మేము వస్తే ఎక్కడ నేను రానిచ్చేది జనం ఆడవాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఇది నువ్వు వస్తే ఏంటనేది అర్థం అవ్వట్లేదా? ఇప్పటికైనా నువ్వు మారుతున్నావా? జనానికి ఉపయోగపడే మాట చెబుతున్నావా? అమరావతిని ఆమోదిస్తున్నావు ఇప్పటికైనా? కాదు చెయ్యను, అవ్వదు, నేను వస్తే చెయ్యనివ్వను. నువ్వెవడో చేయనిస్తానికి, ఇంకెవరి తాత వల్ల కూడా కాదు, మీ తాత నా తాత వల్ల కూడా కాదు, అది అయిపోయింది. ఇంకా నీ వల్ల కాదు. జనం పాలాభిషేకం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడికి పట్టం కడుతున్నారు. తాడేపల్లి వచ్చి ఒకసారి చూడు, నీ కళ్ళు పెట్టుకుని చూడు. ప్యాలెస్లో కూర్చుని ఎవరో చెప్పిన మాటలు వినకు, జనంలోకి రా, రోడ్డు మీద తిరుగు, జనం చెబుతారు నీకు. నువ్వు రోడ్డు మీద తిరిగితే నీకు జనం చెబుతారు నువ్వు చేసిన మంచి ఏంటో, చంద్రబాబు గారు చేసిన చెడు ఏంటో. రోడ్ల మీద తిరుగు, ఒకసారి ఆ రోడ్ల మీద తిరిగితే ఆ రోడ్లు ఏంటో కూడా నీకే అర్థమవుతాయి. నువ్వు ఉన్నప్పుడు ఎంతమందిలా గుంతలో ఎంతమంది చచ్చిపోయారో, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయో, అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయో, ఇప్పుడు
అభివృద్ధి ఎలా ఉందో అప్పుడు అభివృద్ధి ఎలా ఉందో నీకే అర్థమవుద్ది. నువ్వు పాలీసులో కూర్చుంటే కాదు, పరదాలు కట్టుకుంటే కాదు, బయటకు వచ్చి రోడ్ల మీద తిరిగితే నీకు అర్థమైంది. అప్పుడు కూడా అర్థం కాకపోతే జనం చెబుతారు ఇను, అంతేగాని మీ వాళ్ళు చెబితే వింటము, నీకెవరో చెబితే వింటాం కాదు. జనంలోకి రా, ఏదో పాదయాత్ర ఎప్పుడో చేయటం కాదు, ఇప్పుడు మొదలు పెట్టు, జనం చెబుతారు నీకు. అంటే ఎంతసేపు ఏంటో చెబుతారు జనం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు అదే అక్కడ ఏదో అమ్మేస్తున్నారు, లేకపోతే అక్కడ ఏదో తినేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏదో భూములు కొనుక్కు, ఇదే తప్ప అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు అక్కడ వాళ్ళు ఈ వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏం అభివృద్ధి చేస్తున్నారు, ఏమేం కడుతున్నారు, రోడ్లు కానీ, ఐకానిక్ టవర్ కానీ, లేకపోతే రోడ్డు కనెక్టివిటీ కానీ, ఇప్పుడు కొత్తగా వస్తున్న పరిశ్రమలు కానీ, ఇవన్నీ ఆలోచించలేకపోతున్నా. అసలు ఆలోచించడం కాదు, జనంలోకి తిరిగి నువ్వు మాట్లాడితే జనమేంటో నువ్వేంటో అర్థమైంది, మీరేంటో జనమేంటో అప్పుడు అర్థమైంది. మీరు వచ్చి ఒకసారి తిరిగితే ఆయన అంటే ఒకటే మచిలీపట్నంలో మా తీసుకోమంటున్నాడు, విజయవాడలో వి అంటున్నాడు, అదేమంటే గుంటూరులో మా వి గన్ అని పెట్టుకోండి పేరు, కొత్త పేరు అని నేను చెప్తున్నాను. అదే నువ్వు చెబితే ఇదేంటి, అసలు నువ్వు చెబుతానికి ఎందుకు పనికొస్తావు? నువ్వు అసెంబ్లీకి వచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నావని, నువ్వు అసెంబ్లీకి వచ్చి జనం గురించి మాట్లాడి జనం సమస్యల మీద పోరాడితే నీ మాటకు కూడా విలువ ఉంటుంది. నువ్వు అసలు అసెంబ్లీకే రాకపోతే నీ మాట మీద ఎవరికి విలువ, ఎవరికి గౌరవం? నువ్వు జనంలో తిరుగు, అసెంబ్లీకి రా, మాట్లాడు, ఫైట్ చేయి, సమస్యల మీద పోరాడు. ఆ రోడ్డు చేయలేదని చెప్పు, ఏ రోడ్డు చూపి, ఏ సమస్య చూపి, ఉద్యోగాలు చూపి, జనం మీద పోరాడు, జనం సమస్యల మీద పోరాడు, అప్పుడు నీ మాట వింటారు ఎవరైనా, మేము కూడా వింటాం. నువ్వు అసలు ఏది చెప్పకుండా వీ జై బో జై గో జై అంటే ఎవడింటాడు? ఎవడ ఎండ కదమ్మా. మనం జనం మీద మాట పోరాడితే నువ్వు జనం మాట వింటారు. అప్పుడు కూడా మీ నాన్నగారిని చూసి, మీ నాన్నగారు చేసిన అభివృద్ధిని చూసి, మీ నాన్నగారు చేసిన తీరుని చూసి నువ్వు పాదయాత్ర చేస్తే నీకు ఓట్లేసావు. తర్వాత నువ్వు ఒకసారి తిరిగావా, రోడ్డు మీద తిరిగావా 5 ఏళ్ళు, ఒక్కసారైనా వచ్చావా? మరి రానప్పుడు నీకు ఇవాళ మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? చివరిగా ఈ రోజున అమరావతి రాజధాని అని చెప్పుకునే దానికి గర్వంగా ఈరోజు అమరావతిలో రైతులైతే ఏంటి, మొత్తం చుట్టుపక్కల గ్రామాలు అయితే ఏంటి, ఇతర రాష్ట్రాలు అయితే ఏంటి, సగర్వంగా మన రాజధాని ఏంటి అంటే ఆడ కళ్ళల్లో ఆనందం చూడండి ఒక్కసారి, ఆ ఆడాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి, ఏమేడ్చారు ఆ ఏడుపు ఒకసారి చూడ, అయ్యి ఈ పక్కన పెట్టుకుని చూసుకుంటే నీకే అర్థమైపోయింది. సార్ ఈ రోజున అమరావతి రాజధాని అంటూ అటుపక్క పార్లమెంట్లో కానివ్వండి, ఇటు రాజ్యసభలో కూడా చట్టబద్ధత కలిగింది. సో కనీసం అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంది, 5 ఏళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నిన్న మనం ప్రెస్ మీట్ పెట్టి కూడా మా వీగన్ అని కొత్త పేరు సూచిస్తున్నారు. మీరేమంటారు సార్ మీ అభిప్రాయం? అవన్నీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని రావటం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం, ఇది ఒక కళ. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది సాధించారు, ఇది మన ఆంధ్రుల ఘనత. కనీసం పెట్టుబడులు తేవాలి, పరిశ్రమలు తేవాలి. గత రాష్ట్ర విభజన తర్వాత ఇన్నేళ్లలో మళ్ళీ మనం మొదటి నుంచి ప్రారంభించాల్సి వచ్చింది. ఇవన్నీ తెలిసి కూడా ఇంకా అసలు అమరావతి రాజధానిగా అనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ససేమీరా ఒప్పుకోవట్లేదు. ఎందుకని ఆయన ఈ అమరావతి ప్రజల మీద కక్ష, ఈ గుంటూరు ప్రకాశం జిల్లాల మీద కక్ష, కృష్ణా జిల్లా మీద కక్ష, ఇక్కడ ప్రజల మీద కక్ష. దానివల్ల ఆయన అలా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ సత్తా ఉంది, ఈ రాజధాని చేయగలరు, ముమ్మాటికి చేయగలరు, పెట్టుబడులు తేగలరు, అన్నీ ఒకసారి జరుగుతాయి. ఇది మాత్రం మన తెలుగు ప్రజల విజయంగా భావిస్తున్నాం మేము. పార్లమెంట్లో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ కనీసం వాళ్ళు మద్దతు ఇవ్వకపోగా వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయిన వైసీపీ పార్టీ నాయకులు ఏమనుకోవాలి? చివరికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా వాళ్ళు ఈ బిల్లుని పార్లమెంట్లో వ్యతిరేకించి వాళ్ళ నెత్తిన వాళ్ళ భస్మాసుర హస్తం పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అనేది భూస్థాపితం జరుగుతానికి ఇదే నాంది వాళ్ళే వేసుకున్నారు. చివరిగా ఈ రోజున మన ఎంపీలు కానివ్వండి, కూటమికి సంబంధించిన నాయకులు ఆ పట్టుదల కానివ్వండి, ఇతర రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడి మా రాష్ట్రానికి ఇది కావాలి, మేము రాష్ట్ర విభజన తర్వాత ఎంత నష్టపోయాం, గత 5 ఏళ్లలో అయితే ఇంకెంత నష్టపోయాం అనేది చెప్పి వాళ్ళు నిలబడి చేసిన దాని కానీ వెనకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి వాళ్ళ నాయకత్వం తీరాలని. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా బీజేపీ వాళ్ళ సపోర్ట్తో ఇది సాధించారు. ఇది చిరస్మరణీయ విజయంగా భావిస్తున్నాం.